మోడీ మీద వామపక్ష భావజాలిక వ్యతిరేకులు లేదా కాంగ్రెస్ కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా ఉన్న కోపం పాకిస్తాన్ మీద ప్రేమగా మారుతుండటం వల్ల పాకిస్తాన్ చేసేదంతా రైట్‌గానే అనిపిస్తుంది. చూడటానికి కూడా పాకిస్తాన్ దౌత్యం చేస్తున్నది రైటే అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ మధ్యన కాల్పుల విరమణ ఒప్పందం తను చేసిందా? లేదు. ఉత్తు ఎవరు ట్రంప్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇరాన్ కూడా అంగీకరించింది. మళ్ళీ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించింది అమెరికా. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినందుకు ప్రతిగా మళ్ళీ దాడులు చేస్తుంది ఇరాన్. మరొక వైపున ఇరాన్కి సంబంధించినటువంటి షిప్ యార్డ్ని వదిలిపెట్టట్లేదు అమెరికా. ఇది ప్రస్తుతం. ఇది సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? పాకిస్తాన్ వెళ్ళి ఏం చేసినట్టు? అటు పక్కన ఇరాన్ నాశనాన్ని పెంచి పోషిస్తుంది. అది ఇరాన్ని అమెరికా దెబ్బతీయడానికి తన తరపున హెచ్చరికల్ని త్రూ పాకిస్తాన్ పంపిస్తోంది. అంటే ఓ రకంగా చెప్పాలంటే నా తరపున వెళ్ళి నువ్వు బెదరేసిరా అని చెప్తోంది. శ్రీకృష్ణుడు కనుక పాండవుల తరపున వెళ్ళి అర్జునుడు ఒక్క బాణం తీసేస్తే చాలరా బాబు, మొత్తం మీరందరు నాశనం అయిపోతారు. ధర్మరాజు ఒక్కసారి కన్నెర్ర చేస్తే మీరందరు నాశనం అయిపోతారు. భీముడు గద పట్టుకుని వస్తే ఒక్కసారి మీరు నాశనం అయిపోతారని చెప్తాడు. అదే కోపం తెప్పించి చివరికి కృష్ణుడిని ఏదో చెయ్యాలన్నంత కసిరేగుతుంది అక్కడ. అట్లాగా ఇప్పుడు ఇరాన్ని అమెరికా శక్తిని ఇరాన్కి చెప్పడానికి పోతున్నాడు తప్పించి ఇరాన్ తరపున అమెరికాకి ఏం చెప్తున్నాడు ఆసిఫ్ మునీర్? అది చెప్పండి. ఆసిఫ్ మునీర్ ఏమన్నా అమెరికా దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇరాన్ని నువ్వు అట్ట చేయడానికి వీల్లేదు, వాళ్ళ అనుభవములు వేసుకొని ఇయ్యి, వాళ్ళ అనుభవములు తయారు చేసుకొని ఇయ్యి, వాళ్ళు ఏదో కసిన ఉగ్రవాదులు తయారు చేసుకుంటారు చేసుకొని ఇయ్యి, నువ్వు మాత్రం ఇంతకుముందు మా చేత చేయించావు కదా అని ఏమన్నా చెప్తాడా? చెప్పడు. అంటే ఏంటి? అమెరికా తరపున వాడు తాబేదారుగా పనిచేస్తాడు. ఆ తాబేదారుగా పనిచేసినంతసేపు పాకిస్తాన్ ఎప్పుడు ఎదగానియరు, తగ్గానియరు. పాకిస్తాన్ దగ్గర ఉన్న వనరు చాలా అద్భుతమైన వనరు. ఏంటంటే భౌగోళికంగా మంచి కీ పాయింట్. ఇటు ఇరాను, అటు చైనా, ఆఫ్ఘనిస్తాన్ వీటన్నిటి మధ్యలో ఉంది. అందువలన అమెరికాకి అది కావాలి, పాకిస్తాన్తో అవసరం కావాలి. అదే సమయంలో పాకిస్తాన్లో బలమైన పాలక వర్గాన్ని లేకుండా చేస్తుంది. ఎప్పుడు పపెట్ గాళ్ళని పెడుతుంది అమెరికా. మంచోడు వచ్చినప్పుడు సైన్యం చేత నాశనం చేపిస్తుంది. ఇది పాకిస్తాన్ ప్రజలు అర్థం చేసుకున్న రోజున ఈ పపెట్ గాళ్ళని కాకుండా సరైనటువంటి వాళ్ళని, సైన్యం కూడా ఖచ్చితంగా పాలనా వ్యవస్థ కింద పని చేయాలి అని అడిగిన రోజున పాకిస్తాన్ బాగుపడుతుంది. లేదంటే అదొక బ్రోకర్ కంట్రీగా మిగిలిపోతుంది.